లేదు, ఒక్కసారి మీరు చెక్ చేయండి ఇజ్రాయెల్ గారు. నేను ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్తాను ఈలోగా, మనం టైం వేస్ట్ చేయకుండా. కోటేశ్వర గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కోటేశ్వర గారు మీరు ఏం చెప్తారు? అంతిమంగా ఇదంతా కూడా కేవలం పొలిటికల్ గేమ్ అనేటటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీని మళ్ళీ కొంత టార్గెట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది తప్పితే నిజంగా అమరావతికి అయితే వచ్చేటటువంటి బెనిఫిట్ ఏం లేదు అనేటటువంటి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. యాజ్ ఏ సీనియర్ అనలిస్ట్ గా, పొలిటికల్ అనలిస్ట్ గా ఏం చెప్తారు? తొలి నుంచి కూడా ఈ అమరావతికి సంబంధించి మీరు అంతా అబ్జర్వేషన్ లో ఉన్నారు కాబట్టి. రాష్ట్రాల రాజధానులకు సంబంధించి ఏ ప్రాంతాన్ని, ఏ పట్టణాన్ని రాజధానిగా చేసుకోవాలనేటువంటిది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశంగా పరిగణిస్తున్నారు. ఎక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో దీని గురించి ఒక స్పష్టత లేదు. ఎందుకు లేదు అంటే ఏ రాష్ట్ర రాజధాని విషయంలో కూడా వివాదం తలెత్తలేదు. రెండోది, రాజ్యాంగ నిర్మాతలకు కూడా ఇలాంటి వివాదాలు భవిష్యత్తులో వస్తాయనేటువంటి ఊహ కూడా ఆ రోజు వాళ్ళకి వచ్చి ఉండదు. ఒకవేళ అటువంటి వివాదాలు వచ్చి ఉంటే లేదా అది తగ్గి ఉంటే దాని మీద కూడా ఒక స్పష్టత ఇచ్చి ఉండేవాడు. దాన్ని అవకాశంగా తీసుకొని వైసీపీ నాయకత్వం అవకాశవాదంతో వ్యవహరించి రాజధాని సమస్యను రచ్చ చేసింది. అది చాలా గర్హనీయమైనటువంటి వైఖరి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధాని ప్రస్తావన లేదా ప్రతిపాదన వచ్చినప్పుడు అసెంబ్లీలో పూర్తిగా సమర్థించారు. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ ఉన్నాయి. కానీ ఆకస్మికంగా అధికారానికి వచ్చిన తర్వాత ఫ్లైట్ ఫిరాయించి 3 రాజధానులు అనేటువంటి ఒక అసంబద్ధమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. వివాదాస్పదమైనటువంటి అంశం. సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయంటే అది ఒక చారిత్రక క్రమంలో సౌత్ ఆఫ్రికా విలీనం అయినప్పుడు, ఒక దేశంగా విలీనం అయినప్పుడు జరిగినటువంటి ఒప్పందం ప్రకారం వచ్చినటువంటి 3 రాజధానుల కాన్సెప్ట్ అది. అందువల్ల దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కు వర్తింపజేయడం అనేటువంటిది అసంబద్ధం, గర్హనీయం కూడా. దానివల్ల అనవసరమైనటువంటి రచ్చ 5 సంవత్సరాల పాటు సాగింది. ఈ విషయంలో ముందే మీరు చెప్పినట్టుగా కేంద్రం అఫిడవిట్ ఇచ్చి, కేంద్రం అఫిడవిట్ ప్రభుత్వం అఫీషియల్ గా అఫిడవిట్ ఇచ్చినా గానీ బీజేపీ అవకాశవాదంతో వ్యవహరించారు. స్పష్టంగా దీనిలో మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని చేసింది అసెంబ్లీ కాదు, పార్లమెంటు. ఆ పార్లమెంట్ లో చేసినటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాన్ని కావచ్చు, లేకపోతే దాన్ని కావచ్చు వినియోగించుకొని వైసీపీ దాన్ని దుర్వినియోగం చేసి కొత్త కాన్సెప్ట్ తోటి వివాదం తెచ్చినప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి వివాదాలకు తెరదించుతూ అవసరమైనటువంటి సవరణలు చేసేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే తాను చేసినటువంటి చట్టం. ఆ చట్టం చేసినప్పుడు అధికారంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారా, లేదా నరేంద్ర మోడీ గారు ఉన్నారా, ఎవరున్నారనేటువంటి వ్యక్తులు కాదు, కేంద్ర ప్రభుత్వం. అందువల్ల అటువంటి అధికారం కేంద్రానికి ఉన్నప్పటికీ 5 సంవత్సరాల పాటు వైసీపీ ఆడినటువంటి నాటకానికి మరి అది కూడా పరోక్షంగా మద్దతు ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే తెలుగుదేశం పార్టీతో వచ్చినటువంటి వైరం. 2019లో వాళ్ళు ఎట్లా తిట్టుకున్నారో ఇప్పుడు మనకి బాగా చూపిస్తున్నారు కదా. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీని ఏమన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ఏమన్నారు అనేటువంటిది మనకి ఇప్పుడు అంతా బాగా సోషల్ మీడియాలో మంచి ఎంటర్టైన్మెంట్ కలిగిస్తున్నారు. అందుకని ఇప్పుడు వచ్చేసరికి ఖచ్చితంగా ఇటువంటి వివాదానికి తెరదించాలి. అవసరమైతే ఒక ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే కాదు, భవిష్యత్తులో ఏవైనా రాష్ట్రాలు చీలినా లేకపోతే ఎవరైనా అధికారానికి వచ్చినటువంటి వాళ్ళు రాజధానులు మార్చాలని అనేటువంటి ప్రతిపాదన తెచ్చినా గానీ వాటికి తెరదించుతూ ఒక రాజ్యాంగ సవరణ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసి ఉంటే ఈ విధమైనటువంటి పరిస్థితి తలెత్తుండేది కాదు. అందుకని అనేక రాజ్యాంగ సవరణల్ని మనం చూసాం. ఆర్టికల్ 370 ఉదయం 9 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం కల్లా దాన్ని పూర్తి చేసి పారేశారు. అంత వేగంగా చేసినటువంటి పెద్దలు మరి ఇప్పుడు వచ్చేసరికి 2 సంవత్సరాలు ఎందుకు కాలయాపన చేశారు అనేటువంటిది అది ఒక ప్రశ్న. రెండోది, మీరన్నట్టుగా ఇవాళ తీర్మానం చేస్తుంది, అసెంబ్లీ తీర్మానం చేస్తుంది. ఆ తీర్మానం అంటే ఏమిటి? చట్ట సవరణ, ఫలానా అంశాన్ని ఫలానా విధంగా మార్చాలనేటువంటి ఒక విజ్ఞాపన. ఆ విజ్ఞాపనని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి
అవసరమైనటువంటి చట్ట సవరణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందుకని అది చేస్తారు. నేను అనుకుంటున్నాను చేయాలి, చేస్తారు కాదు చేయాలి, చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాష్ట్రానికి ఆ విధమైనటువంటి సిఫార్సు చేసే అధికారం ఇప్పుడు ఉన్నప్పుడు అదే పునర్విభజన చట్టానికి భవిష్యత్తులో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు లేదా మరొకళ్ళు వచ్చి లేదు మా రాజధాని విషయంలో పునర్విభజన చట్టాన్ని ఫలానా విధంగా మార్చాలి అని చెప్పేసి మళ్ళా అసెంబ్లీ తీర్మానం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. అందుకనే నేనేమంటున్నానంటే ఇప్పటికైనా ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంగా దాన్ని కాకుండా మొత్తం దేశంలో ఇటువంటి సందర్భాలు అంటే ఒకసారి ఒక అసెంబ్లీ ఒక తీర్మానం చేసిన తర్వాత దాన్ని మళ్ళా మరొక ప్రభుత్వం మరొక పార్టీ దాన్ని పునరాలోచించకుండా లేదా దాన్ని మళ్ళా మార్చకుండా ఒక రాజ్యాంగ సవరణ కనుక చేసేట్లయితే శాశ్వతంగా తెరబడుతుంది. మరి అటువంటిది చేస్తున్నారా లేదా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇప్పుడు పరిమితం కాబోతున్నది అనేది. ఓకే కోటేశ్వరరావు గారు, ఇజ్రాయెల్ గారు ఆడియో క్లియర్ గా ఉంది అప్పుడు మీకు? ప్లీజ్ కంటిన్యూ ఇజ్రాయెల్ గారు. గుడ్ మార్నింగ్ అండి అందరికి, ఫ్యాన్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అర్జెంట్ గా ఈ రాజధాని విషయంలో అమరావతిని కన్ఫర్మ్ చేయాలనే ఉద్దేశంతో అసెంబ్లీ తీర్మానం చేయాలి, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి, కేంద్రంలో చట్టం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఆ రోజు రైతుల వద్ద నుంచి 30,000 ఎకరాల భూమిని తీసుకున్నారు. 30,000 ఎకరాల భూమిని తీసుకుని రైతులకు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి అమరావతి నిర్మాణంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఆ రోజున చేయలేదు. సరే, ఆ రోజున చేయలేదు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు కూడా అదే పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ ఓన్లీ నామమాత్ర నిర్మాణం చేశారు తప్ప శాశ్వతమైనటువంటి కట్టడాలు కానీ శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ కానీ ఆ రోజు చేసిన సందర్భం లేదు. ఈ సంవత్సరంలో ఈ 2 సంవత్సరాల్లో కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వరకు వచ్చేటప్పటికే 3,70,000 కోట్లు 3,80,000 కోట్లు అప్పు చేశారు కేంద్రం నుంచి అని చెప్తున్నారు. ఈ చెప్పే పరిస్థితుల్లో మీరు ఎంతసేపు చూసినా ఆ రోజున వరదలు గుడమీర వచ్చినప్పుడు కానీ ఆ ప్రాంతం అంతా మునిగిపోయినప్పుడు కానీ ఆ రోజున ఈ దీనికి కావాలంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలి ఈ అమరావతి నిర్మాణానికి, అమరావతిని డెవలప్ చేయడానికి చెప్పిన పెద్ద మనుషులు ఈ రోజున కంగారుగా మేము అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తాం, ఒక్కరోజు దాన్ని తీర్మానం చేస్తాం, తీర్మానం చేసి కేంద్రం పంపుతారన్నారు. సరే ఓకే, అసెంబ్లీ సమావేశం అంటే ఏంటి? శాసనసభలో ప్రవేశపెడతాం బిల్లు, శాసనసభ అయిన తర్వాత శాసన మండలికి పంపించాలి. ఈ శాసన మండలి విషయం మీరు ఎందుకు ఎత్తుకోవట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే లోపాలన్నీ శాసన మండలిలో మేము మెజార్టీ పీపుల్ ఉన్నాం కాబట్టి గట్టిగా నిలదీస్తాం, గట్టిగా అడుగుతాం, గట్టిగా ప్రశ్నిస్తాం, ఆ లోపాల యొక్క విషయాల గురించి మేము చర్చిస్తాం, దానికి మంత్రులు సమాధానం చెప్పాలి, దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలన్న ఆలోచన విధానంతో ఎస్కేప్ అవుతున్నారు మండలి నుంచి. మండలికి వెళ్తామని ఎందుకు మాట్లాడట్లేదు మీరు? సరే, మా నాయకుడు ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగుందో, ప్రజల యొక్క ఆలోచన